హలో. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రోమిథియస్ కేవ్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. జస్ట్ ఇప్పుడే ఎంట్రన్స్ అటువైపు ఉంది, వెళ్తాము. సో వెళ్ళే ముందు ఒక క్విక్ కాఫీ అని చెప్పేసి ఇక్కడ క్యాపచినో కాఫీ తాగుదామని చెప్పేసి వెయిట్ చేస్తే ఇంకా ఉన్నాము. అక్కడ కలుపుతున్నారు. సో కాఫీ తాగేసి దెన్ ప్రోమిథియస్ కేవ్కి వెళ్దాం. సో చూద్దాం ప్రోమిథియస్ కేవ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో చూడొచ్చు ప్రోమిథియస్ కేవ్. వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. ఇది జార్జియాలో చాలా ఫేమస్ అయిన ఇది ఫుడ్. సో చూద్దాము. సో మనమైతే ఇప్పుడు ప్రోమిథియస్ కేవ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఎంతో చూద్దాము. ఆ ఎంట్రీ ఫీజు మనదే. లెట్స్ సీ. ఈ వర్షం మటుకి పొద్దున్నుంచి ఆకుండా కొడుతూనే ఉంది. సో ఇది విజిటర్ సెంటర్. మేబీ ఇక్కడేనేమో టికెట్స్ అవి. మా టూర్ గైడ్ ఇక్కడే ఉన్నాడు. సో ఇప్పుడు మా గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూద్దాము. ఓకే ఓకే. The excursion begins 30 minutes later, 1st October. 30 minutes later, excursion begins with special guide. Okay. Without special guide, you cannot go with yourself inside. Okay. Now we can buy a ticket. Next, you will have a 30 minutes free time. Okay. Next, your excursion begins with special guide. Next, when ప్రోమిథియస్ కేవ్ లోపల సెంటర్లో సో టికెట్స్ అవి కొనేయడానికి. సో మనకు వచ్చేసి ఫారినర్స్ కాబట్టి పర్ పర్సన్ 25 లారీ. సో టికెట్స్ పర్ పర్సన్ ఈజ్ 25 లారీ పర్ పర్సన్. సో మనం ఇద్దరం 50 లారీస్ పెట్టి తీసుకున్నాము. సో ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది, 12:30. మన స్లాట్ వచ్చి 1 o'clock అంట. సో స్లాట్స్ వైజ్ తీసుకెళ్తారంట. సో 1 o'clock ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. వీడియోస్ అంతా తీసుకోవాలన్నా ఇంకా ఇక్కడ నేను చూసుకున్నాను. సో మనకు వచ్చి ఇక్కడి నుంచి మనం ఈ ప్రోమిథియస్ కేవ్ ఇలా ఒక స్పెషల్ గైడ్ ఉంటారంట. వాళ్ళు మనల్ని చెప్తూ ఉంటే మనం ఇలా ఇది మొత్తం ఇలా తిరిగి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. ఈ ఎగ్జిట్ దగ్గర మా టూర్ గైడ్ ఉంటాడు, మనల్ని పిక్ చేసుకొని నెక్స్ట్ రెస్టారెంట్కి తీసుకెళ్ళడానికి. సో అక్కడ లంచ్కి. సో ఒక 30 minutes మనకు ఉంది. నాకు తెలిసి మీరు టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమంటే డే టూర్లో వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు తీసుకున్నాం. ఐ థింక్ ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోవచ్చు. సో లొకేషన్ వచ్చేసి టోటల్ ట్రెక్, నాకు తెలిసి ఇక్కడ ట్రెక్కింగ్ లాగా కూడా చేస్తారు, బోటింగ్ కూడా ఉంది. ఇంకా తర్వాత టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీడే ఎక్సెప్ట్ మండే అని చెప్పేసి. సో ఇదన్నమాట టైమింగ్స్. వెబ్సైట్ ఏమో అది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. ఒక శాంపుల్ వచ్చి చూడు ఇక్కడ చూపించారు. ఫోటోలో ఎలా ఉంది, రియల్గా ఎలా ఉందో లేదో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఈ లోపల కాసేపు అలా బయటికి వెళ్ళి ఒక రౌండ్ తిరిగేసి వద్దాం. ఈ ఏరియా అది కూడా చాలా బాగుంది. మధ్యాహ్నం 12:30 అవుతున్నా అసలు సూర్యుడు కనిపించట్లేదు. సూర్యుడు వాళ్ళ సెలవు తీసుకున్నట్టున్నాడు. వరుణ దేవుడేమో బీభత్సంగా వద్దన్నా కూడా కురుస్తున్నాడు 2 రోజుల నుంచి. ఒకటే మ్యూజిక్. సో చూడాలి. బట్ ఈ ఏరియా అయితే చాలా బాగుంది. చుట్టూ అసలు చెట్లు మీకు చూపిస్తాను ఉండండి. ఇదేమో వెయిటింగ్ ఏరియా అనుకుంటా. సో స్టార్ట్ అయిపోయింది, అందరూ ఇంకా వెళ్ళడం మొదలయ్యారు లోపలికి. లెట్స్ సీ వాట్ ఇట్ హోల్డ్స్. she will be your guide inside. ఆవిడే మా గైడ్ అంట. ఎస్ 1.4 kilometers. స్లోగా వెళ్దాం. ఓహో. సో ఇక్కడ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ వెళ్తున్నారు. మా టూర్ గైడ్ ఏమో ఆవిడ అక్కడెక్కడో వెళ్ళిపోయింది. ఇంతమంది జనంలో మనం ఆఖరి ఉండేసరికి లాస్ట్లో ఉన్నాం. ఆవిడ ఏం చెప్తుందో ఏంటో మనకు వినే అవకాశం అయితే చాలా తక్కువే. చూద్దాం. ఏంది ఇది?
మొత్తం అడిలోకి వెళ్తున్నట్టుంది ఫుల్. ఓకే, కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నట్టున్నాం ఇక. ఓకే, కిందకైతే వచ్చాము ఇప్పుడు. ఇది కేవ్ ఎంట్రన్స్, ఇక స్టార్ట్ అయినట్లే. ఇక ఇది ఎంట్రీ. ఓకే, లుక్ అట్ దిస్. ఇది టోటల్ ట్రెక్ వచ్చి 1.4 కిలోమీటర్స్ అంట. సో ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. చూడాలి. టూర్ గైడ్ ఆవిడేమో ఇందాక చెప్పినట్టు అక్కడక్కడ ఉంది, ఆవిడ వెళ్ళిపోయింది. మనం ఇంకెక్కడ ఉన్నాము. సో దీని చరిత్ర మనం గూగుల్లో చదివి తెలుసుకోవటమే. ప్రస్తుతానికి అయితే జస్ట్ విజువల్స్ ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి ఇంకొక 1/2 కిలోమీటర్ అలా ఉండిద్దని అనుకుంటున్నాం. చూడాలి. ఓకే, అంత కష్టం అయితే ఏమీ లేదు కానీ ఓకే ఎక్కొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు, అంత కష్టంగా అయితే ఏమీ లేదు, పర్వాలేదు. ట్రెక్ ఎవరైనా చేయొచ్చు, కాకపోతే కొంచెం స్టెప్స్ అవి ఉన్నాయి, చూసుకుని ఎక్కాలి. హైట్ ఉన్న వాళ్ళకి తలకి రాళ్ళు తగిలే అంత కూడా ఉంది, కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇది నిజంగా రియల్ ఫార్మేషన్ అసలు ఎలా అయ్యింది అనేది కదా. ఇదంతా ఇలా ఇంత రియల్ ఫార్మేషన్ ఎలా ఏంటి అనేది ఇప్పటికీ ఒక తెలియని ఫినామినా. ఇలా ఉంది. వెళ్తున్నాం లోపలికి. చక్కగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఉంచడం వల్ల పర్వాలేదు, తప్పిపోదామనే భయం అయితే లేదు. ఓకే, తెలిసిపోతుంది మనకి ఏ సైడ్ వెళ్ళాలి ఏంటి అని ఈజీగానే. అందుకనే రోజు ఎక్సర్సైజ్ చేయాలంటారు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఇలా ట్రెక్కింగ్లు వాటికి వస్తే మనకి సార్లు ఇదిగో ఇలాగే వస్తుంది. 10 మెట్లు ఎక్కేమో లేదో దెబ్బకి సాల్ వచ్చింది. ఎంతమంది జనంలో ఆ గైడ్కి కూడా పైగా 2 లాంగ్వేజ్లో చెప్పాలి, రష్యాను ఇంగ్లీషు. సో ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ మళ్ళీ జనాలు ఫాలో అవుతున్నారు. అర్థమైనోడికి అర్థమవుతుంది, మనలాంటి అర్థం కానివాడికి ఈ వ్యూస్ చూసుకుని మెట్లు చూసుకుని వెళ్ళటమే ఇక పని. ఇదేంటని ఎవరో అడిగితే ఆమె మోసో గీసో అని ఏది చెప్పింది, అది మనకు అర్థం కాదు. మనది అసలే తెలుగు మీడియం అయ్యే. ఆవిడ కష్టపడి మామూలు ఇంగ్లీష్లో చెప్తేనే మనకు అర్థం చేసుకోవడం కష్టం. ఆవిడ ఆ జార్జియన్ లాంగ్వేజ్ మిక్స్ చేసి ఆ మాస్ అని చెప్పింది, మరి మనకైతే అది అర్థం కాదా. సో వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక ఆవిడని ఫాలో అవుతూ. లోపల కూడా కొంచెం చలిగానే ఉంది కదా, బయట ఉన్నంత లేదులే కానీ. బట్ చూడండి ఇది ఎంత గట్టిగా వచ్చిందో, రాయి ఉన్నట్టే ఉంది. సో లోపల కూడా కొంచెం పర్వాలేదు, కోట్ లేకుండా ఉండొచ్చు, పర్వాలేదు. చూడండి రాక్ ఫార్మేషన్స్ అవన్నీ. ఈ రాక్ ఫార్మేషన్ నుండి భలే ఉంది.
ఇది న్యాచురల్, నిజంగానే న్యాచురల్ ఫార్మేషన్ అయ్యింటే కనుక నాకు తెలిసి ఇది ఒక వింతే. ఎందుకంటే ఇంత పెద్ద కేవ్ లాగా, వావ్, చాలా బాగా అయ్యింది. ఈ చూడు ఈ ఫార్మేషన్స్. లైట్ షో లాగా ఏదో జరుగుతుంది అక్కడ. పైనుంచి వర్షం పడిన నీళ్ళు చక్కగా ఇలా కిందకు వచ్చేసి ఇలా పారి ఒక చిన్న వాగులాగా తయారైంది. వాగులాగా తయారయ్యి అది గుండెలా కిందకి వెళ్ళిపోతుంది.
అది ఇంకా ప్రోమిథియస్ కేవ్ టూరు ఇందాక సైన్ కూడా ఉంది. ఇక్కడ వెళ్ళిపోతే మనకి అయిపోయినట్టే ప్రోమిథియస్ కేవ్ టూర్. ఓ క్రియేట్ యువర్ న్యూ మెమరీస్ అన్న తర్వాత ఈ ఎగ్జిట్ చూస్తే అదిరిపోయింది. ఒక సొరంగం. నా మాట నాకే రీసౌండ్ వినిపిస్తుంది. తిప్పుకుని వచ్చేసరికి ఇప్పుడు 2 అయింది టైం మధ్యాహ్నం. సో కరెక్ట్గా గంటే టూరు. దీని కింద అక్కడ చెప్పినట్టుగా మనిషికి 25 లారీలు. సో నడక కూడా అంత కష్టంగా ఏమీ లేదు, పర్వాలేదు నడక కూడా ఓకే. సో అది ప్రోమిథియస్ కేవ్. సో మనం లోకల్ జార్జియన్ క్యూసైన్ ట్రై చేద్దాము. అది ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు మాట్లాడదాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ లంచ్ తర్వాత కలుద్దాం. బాయ్. ఇప్పుడు వచ్చింది. సో అదనమాట స్వరంగం. మనం అందులో నుంచి ఇలా వచ్చేసాం. సో ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఈ ప్రోమిథియస్ కేవ్ విజిటర్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ఒక చిన్న బస్సు ఉంది. సో అదే జస్ట్ అందులోకి ఎక్కిన తర్వాత ఇంకా మనం విజిటర్ సెంటర్స్కి వెళ్ళిపోతాం అనమాట. నాకు తెలిసి ఇది కొంచెం వాకింగ్ డిస్టెన్స్, అందువల్ల వీళ్ళు బస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకెక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఇంకా సొవెనీర్స్ షాపు ఉంది. ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఆ సొవెనీర్స్ అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడే దిగేసాం అనమాట బస్సు. ఇంకా ఇక్కడి నుంచి మన టూర్ గైడ్ బస్సు ఉంది కదా, ఇంకా అది ఎక్కేసి జార్జియన్ రెస్టారెంట్కి వెళ్తాము. సూపర్ అని చెప్తున్నాడు మావాడు, ఇదిగో ఎక్కడే ఉన్నాడు టూర్ గైడ్. సూపర్ ఉంటుంది చికెన్ అని, ఫుల్ జార్జియన్ స్టైల్. సో ఒక 15 మినిట్స్ అలా డ్రైవ్ తర్వాత అదిగోండి మా బండి అక్కడ పెట్టేశాము. రెస్టారెంట్ వచ్చి ఇక్కడే ఉంది. సో ఇదేనమాట రెస్టారెంట్. సో వెళ్దాం లోపలికి వెళ్ళి. మనమైతే చికెన్ చెప్పాం మనకని, ఇంకెక్కడ వెళ్ళి బీఫ్ అది కూడా తింటారు మనకు అది కాబట్టి. సో చికెన్ చెప్పేసాం. చూద్దాం ఫుడ్ ఎలా ఉందో, బాగుందో లేదో మీకు కూడా చూపిస్తాను. వర్షం పడకపోయింటే ఇలా బయట కూర్చొని కూడా తినవచ్చు. గార్డెన్స్తో ఇలా నెంబర్ 1గా ఉంది. సో ఇదన్నమాట ఎంట్రన్స్. వచ్చేసాం. ఇది నా హాలత్ పరిస్థితి ఇదన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్తే ఇంతలాగా పెద్దగా ఉంది రెస్టారెంట్ అంతా. సో ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా జార్జియాలో ఉంది. మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఓకే ఇంగ్లీష్లో కూడా రాశాడు. ఓకే పర్లేదు. సూప్స్ ఓకే. చికెన్ బ్రో అదేంటో మనకు తెలియదు. మష్రూమ్ సూప్ అంట. ఇంక ఇటు సైడ్ చూస్తే సో ప్రైజెస్ కూడా ఓకే రీజనబుల్గానే ఉన్నాయి. జస్ట్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే మెక్సికన్ పొటాటో కొంచెం పెద్దగా పర్చేస్ చేశారు. ఇదేమో వెజిటబుల్ విత్ రైస్ అనమాట. ఇంకొక ఐటెం కూడా చెప్పాం, 3 ఐటమ్స్ చెప్పాం మనం. సో 3వ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి విత్తుందాం, చూద్దాం వాళ్ళు డెలివరీ ఎప్పటికి సర్వ్ చేస్తారో. ఇప్పుడే అయిపోయింది తినడం. ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మనం జార్జియా వచ్చాం కాబట్టి లోకల్ క్యూజిన్స్ అవి ట్రై చేద్దామన్న ఉద్దేశంతోనే మనం ఫిక్స్ అయ్యి వచ్చాం వచ్చేటప్పుడే. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మన ఇడ్లీ సాంబార్ తింటే పెద్ద తేడా ఉంటుంది అని చెప్పేసి, సో ఏం తిన్నాము ఏంటి అని చెప్పేసి చెప్తే మనం ఒక నార్మల్ రైస్ విత్ వెజిటబుల్, ఇంకా తర్వాత పొటాటో అండ్ దెన్ సమ్ మీట్, టేస్టీగా చాలా బాగున్నాయి. ప్లస్ బిల్ అంతా కలిపి ఇద్దరికి కలిపి రఫ్గా ఒక 47 లారీలు అయింది అంతే, విచ్ ఈజ్ నామినల్. జార్జియాలో ఎక్కడ చూసినా కూడా అది రీజనబుల్ ప్రైజే అనమాట. సో ఇంక ఇప్పుడు తినేసి మళ్ళీ కుటైసీ వెళ్ళిపోవాలి. తినడం అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు కుటైసీ ఇంకా బయలుదేరి సేమ్ వచ్చిన బస్సులోనే ఇంకా ఇవాళ ట్రిప్పు ఇవాళతో అయిపోయినట్టే. అక్కడికి వెళ్ళిన తర్వాత కుటైసీలో దిగిన తర్వాత మన టూర్ గైడ్తో కూడా మాట్లాడి మేము ఏం ప్యాకేజ్ తీసుకున్నాము, ఎంత అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో లెట్స్ సీ. హలో. సో గైస్ ఇప్పుడే మాది అయిపోయింది ట్రిప్. మేమైతే ఇవాళ 2 ప్లేసులకి వెళ్ళాము. ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టే మాట్రివెల్లి క్యాన్యన్స్, ఇంకొకటి ప్రోమిథియస్ కేవ్స్. సో మేము వెళ్ళిన 2 ప్లేసెస్కి బ్రహ్మాండంగా ఉంది. మాకైతే ఫుడ్ కానీ ట్రావెల్ కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ చూసారా, ది జార్జియన్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ, డోంట్ వరీ.
ఓకే, సో మనతో పాటు మన టూర్ గైడ్ ఉన్నాడు. వాళ్ళ ఆఫీసు, బిఫోర్ ఐ గివ్ ఇట్ టు హిమ్, వాళ్ళ ఆఫీసు మీరు కుటైసీ వస్తే కనుక ఇటు సైడు వైట్ బ్రిడ్జ్ అని ఉంటుంది. వైట్ బ్రిడ్జ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్కి ఆపోజిట్లో అక్కడ మీరు చూడొచ్చు సీ జార్జియా అని చెప్పేసి బ్లూ కలర్ ఆఫీస్లో గ్రూప్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది. వీళ్ళదే ఇక్కడ ఈ బోర్డు కూడా ఉంది మనకి, సీ జార్జియా టూర్ ఏజెన్సీ అని చెప్పేసి. సో వాళ్ళు చక్కగా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు ఎంత ప్రైజు ఏంటని చెప్పేసి. వాళ్ళ సర్వీస్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మా టూర్ గైడ్కి ఇద్దాము, తనేమంటాడో చూద్దాం. సో టెల్ us about you hosting us and what do you see, like many people should come from India. What do you think? Yes. Hello, my name is Zura. I am guide in this company. We have many customers and many visitors from India, also from directly from India, and people who living in Emirates, in Dubai and Abu Dhabi. Yeah. In this season, we have to many Indian. It's too much than any other visitors. Country. Yes, Okay. we are very friendly for everyone, of course, for Indians and for any countries. And also Indian, Georgian people like Indian culture also too much. And we know you are old Bollywood film, you are music style, you have a good food also. And when we have too many Indian customers, we are very happy. And also they like our food. And in Georgia, you can come, you can eat too many vegetable food, you can eat too many meat food, you can eat too many cheese food, and it's not a problem. In case you eat only halal, we have too many food for halal. You are Hindu, and in case you don't eat too beef, you can check to many Georgian food without beef meat. You can eat too much vegetable, too much mushroom food, also too much soups. Okay. And you can see and you can explore to many beautiful places in Kutaisi. This is the most important places in Kutaisi. It's a Prometheus Cave, Martvili Canyon, Okatse Canyon, but in this moment Okatse Canyon it's not working when it's a rain. But after tomorrow weather will be okay, and also you can explore Okatse Canyon, where is a 7-kilometer walking in bridge on the mountain. So you can see historical cathedrals, you can see historical monasteries, you can do this cable car in this place where is our office. You can check our white bridge. And Kutaisi, it's a oldest city, and in Georgia it's 3,500 years old city. 3,500. Yes, and you can see here culture, you can see here too many activities and everything. And we will be very happy when we will have too many Indian customers in Georgia. Thank you for visiting in Georgia. It's our pleasure. Since we saw how good Georgian people, how good is the food, and especially the weather is so amazing. I am sure many of the Indians would prefer to Georgia and Kutaisi. So guys, if you are planning to book Kutaisi trip, do not forget See Georgia Tourist. They are here right next to the White Bridge. సో అది గైస్, మా ట్రిప్ అయితే అయిపోయింది, చెప్పాను కదా. సో ఇప్పుడు ఆఖరిగా మీకు ఇవాళ టోటల్గా మేము పెట్టిన ఖర్చు ఏంటి, ఎంత అయింది, దేనికి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఇక్కడ బోర్డులో చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ రేట్స్ ఎంత ఏంటి అని చెప్పేసి. సో ఇది సీ జార్జియా టూర్స్ అనమాట. సో మనం తీసుకుంది వచ్చేసి ఇది మ్యాట్రివిల్ క్యానియన్ అండ్ ప్రిమిటివ్ కేవ్స్, 65 జెల్ పర్ పర్సన్. సో ఒక అడల్ట్స్కి. ఇంకా ఒకాట్సే క్యానియన్ ఇది కూడా ఉంటుంది, బట్ ఇవాళ ఫుల్ రెయిన్ ఉండటం వల్ల మేము ఆ ఒకాట్సే దానికి వెళ్ళలేదు. సో గ్రూప్ ప్రైవేట్ అండ్ టూర్స్ అని చెప్పేసి ఉంది, అదే అనమాట. సో అదైతే డే ట్రిప్కి అయిన ఖర్చు. ఇంకా అది కాకుండా ఎంట్రన్స్లో మనకి ప్రిమిటివ్ కేవ్స్ దగ్గర ఒక 25 లారీ పర్ పర్సన్ అయ్యింది ఎంట్రన్స్కి. ఇంకా మ్యాట్రివిల్ క్యానియన్స్ దగ్గర 20 లారీ పర్ పర్సన్ అయ్యింది. సో తర్వాత లంచ్ దగ్గర ఇద్దరికి కలిపి ఒక రఫ్గా 47 లారీ అయింది. సో అదనమాట ఇవాళ ఓవరాల్గా అయిన ఖర్చు. పీపుల్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ ఇక్కడ. మీరు అక్కడ వీడియోలో కూడా చూసుండొచ్చు, మనం మాట్లాడుతుంటే ఒక ఇద్దరు పిల్లలు వీడియోలో వెనక్కి వచ్చి ఎగురుతూ అది అంతా చేశారు. సో ద ప్లేస్ ఈజ్ రియల్లీ గుడ్. సో ప్రస్తుతానికి ఇంకా కుటైసీలో ఇంతే. మనం రేపు మార్నింగ్ వచ్చి టిబ్లిసీ ప్లాను. సో రేపు ఉదయం మనకి 8ంటికి కుటైసీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి మనకి టిబ్లిసీకి ట్రైన్ ఉంది పొద్దున్నే 8ంటికి. సో రేపు కలుద్దాం. ఇవాళకి ఇంతే అనుకుంటున్నాను.